ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ వారం తోటి అష్టమ శనేశ్వరుడు అనేటువంటి దోషభూయిష్టమైనటువంటి గ్రహస్థితి తొలగిపోతోంది. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు. అయితే ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ 9వ స్థానంలోనే ఉన్నాయి. లాభస్థాన స్థిత గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి చంద్రబలం ఉన్నది. కేవలం 2 గ్రహాల తాలూకు అనుకూలతలే ఉన్నాయి. అయితే అష్టమ శని దోషం పోయింది. నవమ స్థానంలో రవి, శని, రాహువులు కలిసి ఉన్నారు. శుక్రబుధులు ఉన్నారు, చంద్రుడు ఉన్నారు. ఇక్కడ నవమము అనేటువంటిది పెద్ద దోష స్థానంగా చెప్పబడి లేదు జ్యోతిష్ శాస్త్రం అందున, ప్రత్యేకించి గోచారంలో. ఇది సాధారణమైన స్థితి. అంటే అది అంత మంచి కాదు, అంత చెడు కాదు. అయితే ఇక్కడ ప్రతికూలత తగ్గినప్పుడు కొంత ప్రశాంతత అనేటువంటిది ఈ రాశి వారికి దొరుకుతుంది. ఇది ప్రధానమైన విషయం. ఈ వారంలో ప్రత్యేకించి చంద్రబలం అనేటువంటిది ఉండడం, 6, 7 స్థానాల్లో చంద్రుడు సంచరించడం వల్ల స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అన్నారు. అంటే సొంత ప్రాంతాలకు చేరుకోవడము, మానసిక ప్రశాంతత ఉండడము, అలాగే నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ చేయడము, ఇలా మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వాటిని చేస్తారు. అలాగే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, చికాకులు లేదా కోపంతో ఉండవలసినటువంటి సమయాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఆకస్మికంగా ఏదైనా వచ్చేటువంటి ఇబ్బందులు అనేటువంటివి కూడా చాలా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఇలా ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలిగిస్తూ ఉంటుంది, కష్టాలని శోకాలని నివారిస్తూ ఉంటుంది. మరి 9వ స్థానంలో ఉన్న గ్రహ సంపత్తి కూడా ప్రభావాన్ని చూపించాలి కదా. ఇక్కడ ఖర్చు అనేటువంటిది ప్రధానంగా కనబడుతుంది. ఎక్కువగా మీ చేత అనవసరమైనటువంటి వాటికి డబ్బు ఖర్చు పెట్టిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. ఇది ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండగలిగితే, అంటే కొనేటువంటి వస్తువులు ఇది మనకి అవసరమా, ఈ ఈ సందర్భంలో ఇది మనకి అవసరమా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఖర్చు అనేటువంటిది తగ్గుతుంది. అయినా ఆటోమేటిక్ గా ఈ గ్రహస్థితి ఇచ్చేటువంటిది ఖర్చే. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే ఈ వారం కర్కాటక రాశి వారికి సరిపోతుంది. ప్రత్యేకించి వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు కనబడడం లేదు. అంత సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అంత ప్రశాంతంగా ముందుకు సాగుతుంది ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా. కర్కాటక రాశి వారు ప్రత్యేకించి ఈ వారంలో ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. జోదము, స్పెక్యులేషన్, బెట్టింగ్ ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఈ సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి సింహరాశి.